ఒక మంచి పని చేయడానికి ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం తన ఆస్తిని పర్మనెంట్‌గా హక్కును వదులుకొని దేవుని పేరున ధారాదత్తం చేయడాన్ని వక్ఫ్ అంటారు. ఈ వక్ఫ్ అనేది భారతదేశంలో దాదాపు 100 సంవత్సరాల క్రితం నుండి కూడా అమల్లో ఉంది. ఒకసారి చట్టాలు చూసుకుంటే గనక ఈ యొక్క వక్ఫ్ చట్టం 1923లో అంటే స్వాతంత్రం రాకముందు నుండి అప్పుడు ద ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ 1923గా ఉండి ఆ తర్వాత అమెండ్మెంట్ అవుతూ అవుతూ వక్ఫ్ యాక్ట్ 1959, 1964, 1969 అలాగా 1954 నుండి 95 వరకు జరిగి ఇప్పుడు ముఖ్యంగా కాంట్రవర్సీ దీని మీద చాలా చర్చ జరుగుతుంది ఏంటంటే ద వక్ఫ్ యాక్ట్ 1995. అయితే ఈ వక్ఫ్ యాక్ట్ 1995 అనేది ఒక చట్టం. దీని మీద ఇప్పుడు ఎందుకు చర్చ జరుగుతుందంటే దాదాపు డిఫెన్స్ తర్వాత, రైల్వేస్ తర్వాత మూడవ అతిపెద్ద భూమి ఉన్న ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్గా వక్ఫ్ బోర్డు ఉండడంతో ఇప్పుడు అందరూ కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అయితే వక్ఫ్